హాయ్ హలో నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్టీసీలో ఉన్నటువంటి 2 రకాలైనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ట్రాఫిక్ ట్రైనీకి సంబంధించినటువంటి, ఇంకోటి మెకానికల్ ట్రైనీకి సంబంధించినటువంటి సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలు ఇవి. సో ఇందులో మల్టీ జోన్ కాకుండా, జోనల్ కాకుండా కాంటిగస్ జోనల్ క్యాడర్ CZC కాంటిగస్ జోనల్ క్యాడర్ అనే రకంగా మనకు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. సో చాలామందికి ఏం డౌట్ అవుతుందంటే, మాది నిజామాబాద్ జిల్లా మేము అప్లై చేయొచ్చా, మాది పెద్దపల్లి జిల్లా మేము అప్లై చేయొచ్చా, మాది నాగర్ కర్నూలు మేము అప్లై చేయొచ్చా, మాది రాజన్న సిరిసిల్ల మేము అప్లై చేయొచ్చా అని నంబర్ ఆఫ్ కామెంట్స్ జిల్లాల పేర్లతో ఉద్యోగాలు లేకపోవడం వల్ల కామెంట్లలో అడుగుతున్నారు అని అనిపించింది. దాంతోపాటు మన కమ్యూనిటీలో లేకపోతే మిగతా వాటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో పూర్తిగా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు అడిగినటువంటి మీ జిల్లాలో ఉన్నాయా, మీ జిల్లాకు ఎన్ని వస్తాయి, మీ జోన్కి ఎన్ని వస్తాయి అనే విషయాలన్నీ కూడా, అసలు జోనల్ వ్యవస్థ అంటే ఏంటిది, ఈ కాంటిగస్ జోనల్ క్యాడర్ అంటే ఏంటిది అనే విషయాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మంచిగా చూడుర్రి. నేను అమ్మాయిలకు ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నిన్నటి వీడియోలో. అయినా కూడా ఒక 4-5 కామెంట్లు వచ్చినాయి. అంటే మీరు క్లియర్గా వీడియో చూస్తలేరు, చివరిదాకా చూస్తలేరు అని అర్థమైంది. చివరిదాకా వీడియోని చూసి మీకు అందులో చెప్పని అంశం ఏదైనా ఉంటే అడిగితే ఈ విధంగా మళ్ళీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి మనం నోటిఫికేషన్ చూసినట్లయితే, నోటిఫికేషన్లో మన ఈ ఉద్యోగాల యొక్క క్యాడర్ అనేది CZC అని ఉంది. CZC 1, CZC 2, CZC 3. CZC అంటే కాంటిగస్ జోనల్ క్యాడర్. ఈ కాంటిగస్ జోనల్ క్యాడర్ అనే పదం ఎట్లా వచ్చింది అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల వచ్చింది. సో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గెజిట్ ద్వారా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. సో ఇదంతా కూడా మనకు కొంత అనవసరం ఇప్పుడు ఈ వీడియోలో, ఎందుకంటే ఇది చాలామందికి తెలుసు. అయితే ఇందులో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అంటూ మనకు జోన్లు ఉంటాయి. సో ఏ జోన్లు మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 వస్తాయి అని చెప్పేసి అంతకుముందే తెలుసు. బట్ ఇక్కడ మనకు నింపేది ఏంటంటే కాంటిగస్ జోనల్ క్యాడర్. అంటే ఇప్పుడు ఆ కాంటిగస్ జోనల్ క్యాడర్ 1లో జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఈ మూడు జోన్లలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కలిపితే కాంటిగస్ జోనల్ క్యాడర్ అవుతుంది. ఇక్కడ జోన్ 4, జోన్ 5, జోన్ 7, జోన్ 6 కాదు, జోన్ 7 ఇందులో ఉన్నటువంటి జిల్లాలన్నీ కలిపితే కాంటిగస్ జోనల్ క్యాడర్ 2 అవుతుంది. సో జోన్ 6 ఒక్కటే కాంటిగస్ జోనల్ క్యాడర్ 3 అవుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఒకసారి మళ్ళొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మంచిగా వినండి. ఇక్కడ కాంటిగస్ జోనల్ క్యాడర్ 1లో ఏ జిల్లాలు వస్తాయంటే, జోన్ 1లో ఉన్న జిల్లాలు, జోన్ 2లో ఉన్న జిల్లాలు, జోన్ 3లో ఉన్న జిల్లాలు అన్నీ కలిపితే ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక జోన్ 4, జోన్ 5, జోన్ 7 ఈ మూడు జోన్లలో ఉన్నటువంటి జిల్లాలన్నీ CZC 2లో వస్తాయి. జోన్ 6 మాత్రం కాంటిగస్ జోనల్ క్యాడర్ 3కి వస్తుంది. సో ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలకు, ఇందులో ఉన్నటువంటి చార్మినార్ జోన్లో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళందరూ ఎలిజిబుల్. అంతేగాని ఇక్కడ జిల్లాల పేర్లు అనేవి ఉండవు. మీ పోస్టింగ్ అనేది CZC లెవెల్లో ఎక్కడైనా, ఇప్పుడు కాళేశ్వరం వాళ్ళకు బాసర్లో కానీ, రాజన్నలో కానీ ఏ జోన్లోనైనా ఇవ్వచ్చు. ఇక్కడ రాజన్న జోన్ వాళ్ళకి ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు. కాకపోతే వేకెన్సీలు మాత్రం ఎవరి వాళ్ళకే ఉంటాయి. ఒకసారి అనెక్సర్ 2 చూద్దాం. అనెక్సర్ 2లో కూడా మనకు క్లియర్గా ఎవరి వేకెన్సీలు వాళ్ళకు క్లియర్గా ఇచ్చిండు. అనెక్సర్ 1లో ఇక్కడ వేకెన్సీలు మనకు క్లియర్గా ఇచ్చిండు. చూడండి, కాళేశ్వరం జోన్ ఉందండి. ఇక్కడ క్లియర్గా దానికి ఇచ్చాడు. కాళేశ్వరం జోన్ వాళ్ళకు 4 ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలు ఉన్నాయి. BCA ఒకటి ఉన్నది అండ్ SC ఒకటి ఉన్నది. మొత్తం 6 ఉన్నాయండి. SCలో కూడా కేటగిరీ 2లో ఉంది, అంటే మన గ్రూప్ 2లో ఉంది. సో ఈ విధంగా 6 ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఇక్కడ EWS వాళ్ళకు లేదు, ఇక్కడ BCB వాళ్ళకు లేదు, BCC వాళ్ళకు లేదు. వీళ్ళు అప్లై చేసుకోరాదా అని అంటే, ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ 4 ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఓపెన్ కేటగిరీ, OC అంటే ఓసీలు కాదు, ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటే అందరూ ఎలిజిబులే. BCA, BCB, BCC, BCD, BCE, SC కానీ, EWS కానీ, MSP కానీ, ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఎవరైనా వీటికి ఎలిజిబులే. SCలు, STలు అందరూ ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. ఏదైనా సరే, నేను ఒకటే జిల్లా ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా సరే, ఇప్పుడు రాజన్న ఉంది, రాజన్న జోన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఏం గమనించాలంటే, కాళేశ్వరం అంటే ఓన్లీ కాళేశ్వరం కాదు, రాజన్న అంటే ఓన్లీ రాజన్న సిరిసిల్ల కాదు. ఇందులో ఉన్నటువంటి జోన్లు ఏ విధంగా ఉంటాయి, ఆ జోన్లలో జిల్లాలు ఏ విధంగా ఉంటాయి, ఇవి నేను తయారు చేసిన ఒకటి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు కాంటిగస్ జోనల్ క్యాడర్ 1 ఉంది కదా, కాంటిగస్ జోనల్ క్యాడర్ 1లో జోన్ 1, జోన్ 2, జోన్ 3 3 జోన్లు వస్తాయి. అంటే ఈ 3 జోన్లు అంటే ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా వాళ్ళు, మంచిర్యాల వాళ్ళు, పెద్దపల్లి వాళ్ళు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మేదకు,
కామారెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కాంటిగస్ జోనల్ క్యాడర్ కిందకి వస్తారు. అంటే ఉద్యోగం అనేది ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి అతను ఉద్యోగం చేయాల్సి వస్తే ఈ అన్ని జిల్లాలలోకి తిరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏ జిల్లాకి పోస్టింగ్ ఇచ్చినా వెళ్ళాలి. ఆసిఫాబాద్ జిల్లా అతనికి కామారెడ్డి వెళ్ళమన్నా కూడా వెళ్ళాలి. మెదక్ జిల్లా అతన్ని ములుగుకు వెళ్ళమన్నా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మన క్యాడర్ అనేది కాంటిగస్ జోనల్ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టు. కానీ రిక్రూట్మెంట్ వచ్చేసరికి మనకున్నటువంటి పోస్టులు కాళేశ్వరం అనే జోన్లో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో ఉన్నటువంటి పోస్టులకు మాత్రం కేవలం వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 1, 2, 3, 4, 5 జిల్లాల వాళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అవుతారు. ఇక బాసర జోన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జైత్యాల్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఉద్యోగాలకు మాత్రమే ఈ జోన్ను చూస్తారు. ఇక మన ఉద్యోగం సాధించిన తర్వాత పోస్టింగ్ ఇవ్వడానికి మాత్రం ఓవరాల్గా చూస్తారు. కాంటిగస్ జోనల్ క్యాడర్ వైజ్గా చూస్తారు. ఈ విషయాన్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజన్న జోన్లో ఉన్నటువంటి కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల వాళ్ళకు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మన రాజన్న జోన్లో ఉన్నటువంటి ఖాళీలు 4 + 1 5 + 1 6 + 1 7 + 1 8 + 1 9 అండ్ ఇది ఒకటి 10, మొత్తం 10 ఖాళీలు ఉన్నాయండి. ఈ 10 ఖాళీలకు రాజన్న జోన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే కరీంనగర్ వాళ్ళు, సిరిసిల్ల వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, మెదక్ వాళ్ళు, కామారెడ్డి వాళ్ళు అందరూ కూడా ఈ 10 ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అనిపిస్తే మళ్ళొకటి భద్రాద్రి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. భద్రాద్రి జోన్ ఉంది. ఇక్కడ భద్రాద్రి జోన్కు ఎన్ని ఉద్యోగాలను కేటాయించిండు అనేది ఇక్కడ మనం చూడాలి. ఇది భద్రాద్రి ఫర్ ఎగ్జాంపుల్, ఇది డిపార్ట్మెంటల్ది. మనం ఒకసారి ఎక్స్టర్నల్ చూద్దాం. ఇక్కడ కింద దానిలో చూద్దాం. ఇది భద్రాద్రి 4వది. ఈ భద్రాద్రిలో 4 2 6 + 1 7 + 2 9 + 1 10 ఉద్యోగాలు ఉన్నాయండి. ఈ 10 ఉద్యోగాలు భద్రాద్రికి కేటాయించండి కాబట్టి ఈ భద్రాద్రి వాళ్ళకి 10 ఉద్యోగాల కోసం కొత్తగూడెం జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఖమ్మం జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మహబూబాబాద్ వాళ్ళు అప్లై చేయొచ్చు, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ వీళ్ళందరూ ఈ 10 ఉద్యోగాలకు అప్లై చేయాలి. మరి 10 మంది వీళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు యాదాద్రికి వెళ్ళమన్నా వెళ్ళాలి, నువ్వు జోగులాంబకి వెళ్ళమన్నా వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళాలి. ఎందుకంటే ఈ 3 జోన్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ 3 జోన్లు జోన్ 4, జోన్ 5, జోన్ 7 ఈ 3 జోన్లు కూడా కాంటిగస్ జోనల్ క్యాడర్ 2 కిందికి వస్తాయి. కాబట్టి కొత్తగూడెం అబ్బాయికి ఉద్యోగం వస్తే నాగర్ కర్నూలు వెళ్ళమన్నా వెళ్ళాలి, కొత్తగూడెం అబ్బాయి సూర్యాపేటకి వెళ్ళమన్నా వెళ్ళాలి, నల్గొండకి వెళ్ళమన్నా వెళ్ళాలి, ఈ జనగాంలో ఉన్నటువంటి అబ్బాయి మహబూబ్ నగర్, వరంగల్ వెళ్ళమన్నా వెళ్ళాలి. ఈ విధంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ పోటీ మాత్రం జోనల్ వైజ్గానే ఉంటుంది. పోటీ కానీ సెలక్షన్ కానీ జోనల్ వైజ్గానే ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత చేసే ఉద్యోగం మాత్రం కాంటిగస్ జోనల్ క్యాడర్ వైజ్గా ఉంటుంది. సో ఇది జోనల్ క్యాడర్, కాంటిగస్ జోనల్ క్యాడర్కి సంబంధించి. అందుకే ఇక్కడ ఏం చేస్తాడు అని అంటే జోన్ 6 చార్మినార్ అని ఇస్తాడు తప్ప మీ జిల్లాలు ఇవ్వడు. మీ జిల్లాలు మనం చూసుకోవాలి, మనది ఏ జిల్లా ఎక్కడ వస్తుంది అని చెప్పేసి మనం క్లియర్గా చూసుకోవాలి. నేను ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ జోన్ ఎక్కడ వస్తుందని చెప్పేసి ఒకసారి నేను చదువుతాను, మీరు చూసుకోండి. ఇక్కడ ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఇవన్నీ కలిపితే మనకు కాళేశ్వరం జోన్ కిందకి వస్తాయండి ఇవన్నీ. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, బాసర జోన్ కిందకి వస్తాయి. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రాజన్న జోన్ కిందకి వస్తాయి. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, భద్రాద్రి జోన్ కిందకి వస్తాయి. ఇక సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగాం, యాదాద్రి జోన్ కిందకి వస్తాయి. మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ జోన్ కిందకి వస్తాయి. అండ్ లాస్ట్ వన్ మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఇవన్నీ కూడా చార్మినార్ కిందకి వస్తాయి. ఇక్కడ మనం జోన్ 6 5 తర్వాత జోన్ 6 ఉండదు, జోన్ 7 ఉంటుంది. ఎందుకంటే కాంటిగస్ డిస్టిక్ కాంటిగస్ జోనల్లో కొద్దిగా వేరుగా ఉంటుంది చూడండి. సీరియల్ నెంబర్లో మాత్రం 5 7 6 అని వస్తుంది చూడండి. సో ఇది మీ యొక్క జిల్లాను ఏ జోన్లో ఉంది, ఆ జోన్కు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అక్కడ మళ్ళీ మా క్యాడర్లో లేవు అంటే మా కమ్యూనిటీలో లేవు అని అనుకోవద్దు. ఇక్కడ ఓపెన్ క్యాడర్లో అన్ని జిల్లాలలో ఉన్నాయి, ఒక జోగులాంబలో కొన్ని డిపార్ట్మెంటల్ తప్ప మిగతా అన్నిట్లలో కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకు ప్రతి జోన్లో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు ఉన్నాయి. అంటే అందరూ ఎలిజిబుల్ అయ్యేటువంటి ఉద్యోగాలు అన్నమాట ఇవి. ఇక మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అన్ని కేటగిరీలలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే అన్నిట్లో ఓపెన్ కేటగిరీలో అన్నిట్లలో అన్ని జోన్లలో ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటి కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక పూర్తిగా చూస్తే ఇళ్ళ మీద లెక్క పెట్టుకునేవి అంటే చాలా తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కాబట్టి టాప్ వస్తేనే జాబ్స్ వస్తాయి.
అట్లా అని మీరు అప్లై చేయకుండా అనట్లేదు నేను. గట్టిగా కష్టపడాలి. గట్టిగా కష్టపడితేనే మనం ఈ ఉద్యోగం సాధించవచ్చు. సో ఇది మొత్తం మీదనైతే మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. జోనల్స్ అంటే ఏంటివి, ఈ కాంటిగా జోనల్ క్యాడర్ అంటే ఏంటిది, మీ జిల్లా ఎక్కడుందని. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నెక్స్ట్ వీడియోలలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించింది అయితే ఇది. మీకు ఇంకే డౌట్ ఉన్నా కామెంట్‌లో అడగండి. నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించినటువంటి వీడియో మీకు వస్తది. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.